గారు చెప్తారా మీరు ఏం కష్టాలు పడ్డారు? పరమేశ్వర్, ప్రిన్సిపాల్ పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇక్కడ 2024 నుంచి కోర్స్ ప్రారంభమైంది. జీవో ఇచ్చింది కానీ మనకు ల్యాండ్ అలాట్ కాలేదు, బడ్జెట్ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు. ఓన్లీ మనకు టెంపరీగా జూనియర్ కాలేజీలో ఒక 4 రూమ్లు ఇచ్చారు. ఆ 4 రూమ్లో రన్ అవుతుంది. మనకు ల్యాండ్ అలాట్మెంట్ 5 ఎకరాలు అలాట్ కాలేదు. 5 ఎకరాలని ఊరికే ఒక పేపర్లు ఇచ్చారు కానీ అలాట్మెంట్ కాలేదు. మన ఎమ్మెల్యే గారు కలిసి 5 ఎకరాల గురించి ఇట్లా ఉంది సార్ అంటే అది ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఆ ల్యాండ్ అలాట్ చేసేది సెరికల్చర్ డిపార్ట్మెంట్. ఆ సెరికల్చర్ కమిషనర్ గారు ఏంటంటే మేము ఇవ్వము మా ల్యాండ్ అని కలెక్టర్కి లెటర్ పెట్టి, కలెక్టర్ గారు ఏం చేసిందంటే ఆ ఫైల్ని పక్కన పడేసింది. అంటే మేము ఇవ్వము, సెరికల్చర్ ల్యాండ్ నేను అలాట్ చేయడం లేదు అని అంటే మన ఎమ్మెల్యే గారు మన పట్టుబట్టి మన ఎవరు సెరికల్చర్ డిపార్ట్మెంట్ కమిషనర్ ముస్లిం మేడం ఉండేది, ఆ మేడంతో ప్లస్ రఘునందన్ రావు గారితో మాట్లాడి మన ఫైల్ క్లియరెన్స్ చేసి ఆ కలెక్టరేట్ వాళ్ళకు ఆర్డర్ వచ్చింది. ల్యాండ్ అలొకేట్ చేయొచ్చు 3 ఎకరాలు. ఆ 3 ఎకరాలు చేయడానికి కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ కలెక్టర్ గారికి చెప్పడం వల్ల 3 ఎకరాలు అలాట్ అయింది. అలాట్ అవ్వడం వల్ల మనము బడ్జెట్ ఎస్టిమేట్ వేసి మళ్ళీ ఆ ఎస్టిమేట్ చేయడానికి కూడా మాకు టైం పట్టింది. ఎందుకంటే మా ప్రయత్నం సరిపోలేదు. కలెక్టర్ గారి ప్రయత్నంతో మన ఎమ్మెల్యే గారి ప్రయత్నంతో మనకు ఎస్టిమేట్ తయారైంది. ఎస్టిమేట్ తయారైనాక కూడా ఎమ్మెల్యే గారే వెళ్ళి అక్కడ మన నాంపల్లి దగ్గర ఉన్న TWS ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి బడ్జెట్ తీసుకొని స్వయంగా నేను ఇస్తానంటే కాదు నేనే తీసుకొని వెళ్తానని మన ఎమ్మెల్యే గారి ఇంట్రెస్ట్ తీసుకొని కమిషనర్ మేడం శ్రీదేవసేన గారి దగ్గరికి మొత్తం ఫైల్ సబ్మిట్ చేశారు. శ్రీదేవసేన గారి దగ్గర సైన్ చేయకపోతే మళ్ళీ సారే తిరిగి సైన్ చేయించి మళ్ళీ యోగితారాయణ మేడం దగ్గర సైన్ చేయించి ఇట్లా ప్రతి అడుగులో మా ప్రయత్నం ఏమీ లేదు. మొత్తం ఎమ్మెల్యే గారి ప్రయత్నం వల్లనే ప్రతి అడుగులో అంటే ఎక్కడ అడ్డుపడ్డా కానీ అడ్డును తొలగించుకుంటూ ఆఖరికి జీవో వస్తుందని మనకు నిన్న వచ్చింది ఆర్డర్. చాలా సంతోషము. ఈ టైంలో మన ప్రిన్సిపాల్ నేను మా స్టాఫ్ స్టూడెంట్స్ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వానికి మరియు మన ఎమ్మెల్యే గారికి, లోకల్ ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే ఇప్పుడు ఈ దీనితో సహా 5 పాలిటెక్నిక్ స్టార్ట్ అయినాయి కానీ దేనికి కూడా బడ్జెట్ ఇంకా రాలేదు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. ఇది మనుగోరు, పటాన్చెరు, ఇంకోటి మన కేస్ సముద్రం, ఇట్లాంటి పాలిటెక్నిక్ దేనికి కూడా ఇంకా బడ్జెట్ రాలేదు. మన కాలేజీకే జీవో వచ్చింది. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళకి రాలేదు. ఇది రావడానికి కృషి చేసిన మన ఎమ్మెల్యే గారు చాలా కృతజ్ఞతలు సార్. మేము ఎప్పటికి కూడా కాలేజ్ ఎప్పటికి కూడా మీకు మీ పేరు ఉంటుంది. మీ హయాంలో పునాది వేసుకొని కంప్లీట్ అయ్యి కొత్త కోర్స్ స్టార్ట్ కావాలని ఈ 2 సంవత్సరాల్లో. ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, 4 రూమ్లలో ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే జూనియర్ కాలేజీలో వాళ్ళని కూడా అనడానికి లేదు. వాళ్ళు ఉన్న రూమ్లలో పాపం మనకి ఇస్తున్నారు. ఇంకా మన కొత్త మీటింగ్ అయిన తర్వాత చాలా బాగుంటుందని మనం చెప్పింది ఏం లేదు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎందుకోసం అంటే ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న హోలీ పండుగ సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు కీర్లపల్లి శంకరన్న గారు మన యొక్క మంచి వార్త మేము తీసుకురావడం జరిగింది. మన ప్రాంతానికి విద్యాపరంగా మరొకమైనటువంటి మంచి మన ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం కోసం దాదాపు 29,70,00,000తోటి కాలేజీ బిల్డింగ్ నిర్మాణం కోసం నిన్న నిధులు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తూ యోగితారాయణ సెక్రటరీ గారు మనకు ఒక జీవో 40 నెంబర్ 31 ప్రకారం విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం దాదాపు 30 కోట్ల రూపాయలు మనకు అలిసాబ్ కూడా సర్వే నెంబర్ 21లో గతంలో జనవరి 20th 2020 సంవత్సరం రోజు 3 ఎకరాలు అలాట్మెంట్ చేస్తూ ప్రభుత్వం అప్పుడు ఆర్ఎన్ రెడ్డి గారు సెక్రటరీ ఆఫీస్లో మనకు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది పాలిటెక్నిక్ కళాశాల కోసం. అదేవిధంగా 2 ఎకరాల 2 గుంటలు ITI కాలేజ్ నిర్మాణం కోసం కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా గత 6 నెలలు సంవత్సర కాలం నుంచి ఎమ్మెల్యే గారి కృషితోటి పట్టుదలతోటి ఏ విధంగా అయినా సరే ఈ ప్రాంతాన్ని విద్యాపరంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు చదువు అందించాలనే ఉద్దేశంతో, సాంకేతిక విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆయన చాలా కృషి చేశారు. ఆయనకు ఇక్కడి ప్రాంత ప్రజల నుంచి విద్యార్థుల నుంచి ఆయనకు మేమందరం కూడా మేము షాద్నగర్ ప్రాంత వాసులము
ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఎస్పెషల్లీ లింగారెడ్డి కూడా గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది కాబట్టి అలిసాం కూడా శివారు కాబట్టి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాయకులు, షాద్నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు, ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ పేదవాళ్ళకు అందుబాటులో ఉంటూ నన్ను గెలిపించింది పదవిని ఎంజాయ్ చేయడానికి కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రితో రోజు చనువుగా ఉంటూ నిరంతరము మన షాద్నగర్ నియోజకవర్గానికి కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల్లో నిధులు తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో మనమంతా చూసినాము డెవలప్మెంట్ ఏ రకంగా ఉండే షాద్నగర్ నియోజకవర్గము. షాద్నగర్ శాసనసభ్యులు శంకరన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎట్లా డెవలప్ అవుతుందనే విషయము ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా శాసనసభ్యులు విద్యకు వైద్యానికి మొట్టమొదటి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు ఒక బీద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి చదువుకు ఎంత విలువ ఇవ్వాలి, చదువుతోనే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మనం పరిపాలించే ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి ఆయన నిరంతరము ఎడ్యుకేషన్కు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నాడు. మీరందరూ చూస్తూ ఉన్నారు డిగ్రీ ఇంటర్మీడియట్ కాలేజీ కోట్ల రూపాయలైన నిధులతో ప్రజల సహకారంతో ఎవరు చేయని విధంగా ఇంటర్ కాలేజీని కడతా ఉన్నారు, మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా షాద్నగర్ నియోజకవర్గంలో ప్రజలు బీద వాళ్ళు ఉన్నారు, రైతాంగంపై ఆధారపడి ఉన్నారు, కూలిపై ఆధారపడి ఉన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము హైదరాబాద్ పంపించాలంటే అన్ని డబ్బులు ఉండేవి కాబట్టి ఇప్పుడు ఇంజనీర్ చేయాలంటే లక్షల రూపాయలు కావాలి, పాలిటెక్నికల్ చేయాలంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి చేయాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పి పెద్ద మనసుతో ఆలోచించి మన ఎమ్మెల్యే గారు ఒక పాలిటెక్నికల్ కాలేజీని, మీరు ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి కానీ ఏ నియోజకవర్గం కూడా పాలిటెక్నికల్ రాలే, కానీ ఆయన ఎమ్మెల్యేతోని అంత చనువుగా ఉండి నా నియోజకవర్గ ప్రజలు ఎడ్యుకేషన్ ముందుండాలని చెప్పి పాలిటెక్నికల్ కాలేజీ దాదాపు 29,70,00,000తోటి మన షాద్నగర్ నియోజకవర్గానికి తేవడము చాలా సంతోషము. ఇది మామూలు విషయం కాదు, ప్రజలందరూ కూడా గమనించాలి, ప్రతిపక్షాలు కూడా గమనించాలి. ఎమ్మెల్యే చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి. మన నియోజకవర్గంలో కూలిపై ఆధారపడి ఉన్నారు, వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు, మరి వాళ్లకు పై చదువులు చదవడానికి డబ్బులు లేకుంటాయి. మరి అందరూ కూడా చదువుకోవాలనే పెద్ద మనసుతోటి అందరూ కూడా పాలిటెక్నికల్ చేయాలి, అదేవిధంగా బీటెక్ చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పి పెద్ద మనసుతోటి మన శాసనసభ్యులు బీద వాళ్లకు ఇంత కృషి చేస్తా ఉన్నాడంటే మా షాద్నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపునే కాకుండా ప్రజల పక్షాన ప్రజల తరపున మన శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా మా కాంగ్రెస్ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. షాద్నగర్ నియోజకవర్గానికి గతంలో పాలిటెక్నికల్ కాలేజ్ మంజూరు చేసినప్పటికీ ఆ కాలేజీకు సరైన స్థలం ఏర్పాటు చేయకపోవడం, భవనాలు ఏర్పాటు చేసుకోకపోవడం, ఒక దుర్భరమైన పరిస్థితి పాలిటెక్నికల్ కాలేజ్ విద్యార్థులది. ఆ యొక్క లెక్చరర్స్, ప్రిన్సిపాల్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఆ యొక్క తాత్కాలికంగా జూనియర్ కాలేజ్ అదే ఒక శిథిలావస్థకు వచ్చిందంటే ఏదో తాటిక ఏమంటారు చూడు, నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ ఈలు పోయి వాళ్ళ మీద అంటే చాలా దుర్భరమైన పరిస్థితి. అస్తవ్యస్తంగా ఒక విధ్వంసం చేస్తే షాద్నగర్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం దాదాపు ఒక 2,000 నుంచి 3,000 మంది విద్యార్థులు ఒక సాంకేతిక పరమైన విద్యను అభ్యసించాలని ఒక ఆలోచనతోని ఈ యొక్క కార్యక్రమం మాకు మంచి జరుగుతుంది అనుకుంటే ఇలా గాలి పొందేసారు గత ప్రభుత్వం. కాబట్టి ఒక ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, చదువుకున్న విద్యార్థులు కూడా నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ఇలా పాలిటెక్నికల్ కాలేజ్కు స్థలం అలాట్మెంట్ చేయడానికి పాత ఎన్ఎస్ఎల్ పక్కనే
కాస్ట్లీ ల్యాండ్ అంటే అందరికి అందుబాటులో ఉండే సెంటర్ ప్లేస్కు మనము పోయిన 21 జనవరి రోజు ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది భవనాన్ని. తర్వాత నిధులు ఈ ప్రభుత్వంతో అసెంబ్లీలో ప్రభుత్వంతో కొట్లాడి ఈ యొక్క స్పెషల్ సెక్రటరీ తో ఎడ్యుకేషన్లో కొట్లాడి సరి అయిన డబ్బులు అంటే ఇక్కడ ఎస్టిమేట్ల ప్రకారం ఇంజనీర్ సెక్షన్ SSR రేట్లు ఇప్పుడున్న ఈ యొక్క ఎన్ని గదులు అవసరమైతే ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయి దీనికి అన్నిటికి సంబంధించిన అధికారులతోని ఆ ప్రిన్సిపాల్లతో అందరితో ఒకసారి జాయింట్ మీటింగ్ పెట్టి మీ అవసరం ఏ విధంగా ఉంటుందో ఆ అవసరాన్ని బట్టి ఎస్టిమేట్లు ప్రిపేర్ చేసి SSR రేట్ల ప్రకారం చేస్తే అది 29,70,00,000 వచ్చింది. ఆ యొక్క 29,70,00,000 కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి ఇలా మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క పాలిటెక్నికల్ కాలేజ్ యొక్క భవనాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మీ అందరి ఆశీస్సులతోని ఒక కాలేజ్ కూడా పూర్తి కాబోతా ఉంది. ఇలా ఫైనల్ టచింగ్ ఉంది. ఒక 2 నెలల్లో కూడా అది కూడా అకాడమిక్ ఇయర్కు ఖచ్చితంగా కాలేజ్ అడ్మిషన్ అందులోనే జరపబోతా ఉన్నాం. అది ఈ యొక్క ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి మనం మూలగిద్దకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి మూలగిద్దకు వచ్చినప్పుడు అక్కడ ఒక ATC కూడా ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్ టెక్నాలజీ అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి అంటే ఒక టెక్నికల్ పిల్లలందరికీ ఈ యొక్క చదువుతో పాటు టెక్నికల్ సాంకేతికపరమైన పరిజ్ఞానం ఉంటే ఎక్కడైనా బతకొచ్చు కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీ ఒకటి, పాలిటెక్నికల్ కాలేజ్ ఒకటి, ఈ యొక్క నూతనంగా కాలేజ్ పేద విద్యార్థులకు హై స్కూళ్ళల్లో కూడా దాదాపు పొందూరు హై స్కూల్ 1 కోటి రూపాయలు, కుట్లవాడ హై స్కూల్ 1 కోటి రూపాయలు, ఫరక్నార్ హై స్కూల్ 1 కోటి రూపాయలు, గైల్స్ హై స్కూల్ కూడా 1 కోటి రూపాయలు, అంటే అన్ని హై స్కూళ్ళను కూడా ఒక మోడర్నైజ్ అంటే అన్ని వసతులతో కూడుకున్న ఎడ్యుకేషన్ మాత్రం ప్రియారిటీ ఇస్తున్నాం. మీ అందరికి తెలిసింది. ఆల్రెడీ స్టేడియం కూడా అందరికి అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఇంటిగ్రేటెడ్ కూడా జరుగుతూ ఉంది. అంటే ఏది లేకున్నా ఒక పేదవానికి విద్యను అందించినట్టయితే ఆ విద్యతో పాటు ఆయన జీవితంలో ఒక మార్పు వస్తుంది, మన కుటుంబంలో ఒక మార్పు వస్తుంది, సమాజంలో ఒక మార్పు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క చదువు సంధ్య రాని సమాజాన్ని చూస్తే ఈ ప్రభుత్వాలు ఎన్ని రోజులు ఉచిత పథకాలు ఇచ్చినా ఇది ఈ దేశం ముందుకుంది, సమాజం ముందుకు. కానీ విద్యను ఇచ్చినామనుకో ఏ ఉచిత పథకాలు అడగడు. ఇదేంది రాజకీయాలు ఇట్లా నడుపుతా ఉన్నారు. దీనికి ఏదో రోజు స్వస్తి పలకక తప్పదు. ఈ ఉచితాలకు ఎప్పుడో రోజు స్వస్తి పలకదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు విజ్ఞానవంతులు అయినప్పుడు ఈ సమాజం మీద ఆధారపడకుండా సమాజానికి తోడ్పడే విధంగా ఈ యొక్క పాలిటెక్నికల్ కాలేజీలో చదువుకున్న పిల్లలు కానీ, ATCలో చదువుకున్న పిల్లలు కానీ, రేపు ITIలో చదువుకున్న పిల్లలు కానీ సమాజానికి భారం కారు. కాబట్టి కుటుంబాన్ని అన్ని విధాల బాగుపరుచుకుంటూ సమాజానికి ఉపయోగపడతారు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజంగా వారి దగ్గరనే ఉంది ఈ శాఖ. కాబట్టి పాలిటెక్నికల్ కాలేజ్ శాఖ వారి దగ్గరనే ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మనం తీసుకోగలిగాం. ఈ 30 కోట్ల రూపాయలు తీసుకోగలిగామంటే ఆషామాషి కాదు. మీ అందరికి తెలుసు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ప్రాంతం పిల్లలకు విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని కూడా త్వరలోనే శంకుస్థాపన చేసి వచ్చే సంవత్సరం కల్లా వచ్చే అకాడమిక్ ఇయర్కు తప్పకుండా ఈ పాలిటెక్నికల్ కాలేజ్ సద్వినియోగం తీసుకురావడం జరుగుతుంది. దీనికి గాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.